ఓం శాంతి 28/10/2023 మధురమైన పిల్లలు, అనంతమైన సేవ కొరకు మీ బుద్ధి నడవాలి. ఎటువంటి పెద్ద గడియారాన్ని తయారు చేయండంటే దాని ముల్లులో రేడియం ఉండాలి. అది దూరం నుండి మెరుస్తూ కనిపించాలి. ప్రశ్న: సేవను వృద్ధి చేయడానికి ఏ యుక్తిని రచించాలి? జవాబు: మహారథులైన చురుకైన పిల్లలెవరైతే ఉన్నారో వారిని తమ వద్దకు పిలుచుకోవాలి. మహారథి పిల్లలు తిరుగుతూ ఉన్నట్లయితే సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా చేస్తే మా గౌరవం తగ్గిపోతుంది అని భావించకూడదు. పిల్లలు ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకూడదు. మహారథుల పట్ల చాలా చాలా గౌరవాన్నుంచాలి. పాట: ఈ సమయం వెళ్ళిపోతుంది. ఓం శాంతి. గడియారం పేరు వినేటప్పటికీ అనంతమైన గడియారం గుర్తుకొచ్చింది. ఇది అనంతమైన గడియారం. ఇదంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందులో కూడా పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళు ఉన్నాయి. సెకండ్ల ముళ్ళు అయిన పెద్ద ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాత్రి 12 గంటలవుతుంది. అనగా రాత్రి పూర్తయి మళ్లీ పగలు ప్రారంభమవ్వనున్నది. ఈ అనంతమైన గడియారం ఎంత పెద్దగా ఉండాలి! ఇందులో ముళ్ళు ఏవైతే తయారు చేస్తారో వాటిలో దూరం నుండే మెరుస్తూ కనిపించేలా రేడియంను కూడా వాడాలి. గడియారమైతే దానంతటదే అర్థం చేయిస్తుంది. ఎవరైనా కొత్తవారొస్తే వారొచ్చి గడియారాన్ని చూడాలి. తప్పకుండా ముళ్ళు చివర్లోకొచ్చి చేరుకుందని బుద్ధి కూడా చెప్తుంది. వినాశనం తప్పకుండా జరగాలని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత మళ్లీ సత్యుగ ఆది. సత్యుగంలో చాలా కొద్దిమంది ఆత్మలే ఉంటారు. కావున ఇంతమంది ఆత్మలందరూ తప్పకుండా తిరిగి వెళ్తారు. చిత్రాల ద్వారా అర్థం చేసుకోవడం చాలా సహజం. ఇటువంటి గడియారాన్ని ఎవరైనా తయారు చేస్తే చాలామంది కొనుక్కుని కూడా తమ ఇళ్లలో పెట్టుకుంటారు. దీనిపై అర్థం చేయించాలి. ఇది కలియుగ భ్రష్టాచారి ప్రపంచం. అనేక ధర్మాలు కూడా ఉన్నాయి. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారికి కూడా సత్యుగ రాజ్యాధికారం ఎలా లభించింది? తప్పకుండా తండ్రి ద్వారా లభించి ఉంటుంది. పతిత పావనుడు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వస్తారు, సంగమంలో వస్తారు. పావన ప్రపంచంలోకైతే తండ్రి వచ్చేది లేదు. సృష్టిచక్రం చిత్రంలో అర్థం చేయించేందుకు ఇది చాలా ఫస్ట్ క్లాస్ విషయం. మరియు ఈ చిత్రంతో అర్థం చేయించడం ఎవరికైనా చాలా సహజం. ఎవరి వద్దనైతే ధనం బాగా ఉందో వారు ఆర్టిస్టుకు వెంటనే ఆర్డర్ ఇవ్వాలి మరియు వస్తువు వెంటనే తయారవ్వాలి. గవర్నమెంట్ పనైతే వెంటనే జరిగిపోతుంది. ఇక్కడైతే కష్టం మీద ఎవరైనా పనిచేస్తారు. ఎవరైనా మంచి కళాకారుడు చిత్రాన్ని తయారు చేస్తే అది శోభిస్తుంది కూడా. ఈ రోజుల్లో కళకు ఎంతో గౌరవం ఉంది. నాట్య కళను ఎంతగా చూపిస్తారు. ఇంతకు ముందు ఈ విధంగా నాట్యాలు జరిగేవి అని భావిస్తారు, కానీ అటువంటిదేమీ లేదు. ఈ అనంతమైన గడియారాన్ని వెంటనే తయారు చేయించాలి. తద్వారా మనుషులు బాగా అర్థం చేసుకోగలగాలి. దీని రంగు కూడా బాగా ప్రకాశిస్తూ ఉండే విధంగా ఉండాలి. పతిత పావనుడిగా మనుషులెవ్వరూ కాలేరు. మనుషులు పతితులుగా ఉన్నారు కదా, అందుకే గానం చేస్తారు. పావన ప్రపంచం స్వర్గం. శ్రీకృష్ణుడే శ్యామంగా ఉండేవారని, తర్వాత వారే సుందరంగా అవుతారని, అందుకే శ్యామసుందరుడు అన్న పేరొచ్చిందని మనుషులు అర్థం చేసుకోరు. మనక్కూడా ఇంతకు ముందు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బుద్ధిలో ఉంది. తప్పకుండా కామచితిపై కూర్చోవడంతో నల్లగా అయిపోతాము, అనగా ఆత్మ పతితంగా అయిపోతుంది అని. ఇది కూడా స్పష్టంగా రాయాలి. వారసత్వాన్ని పరంపిత పరమాత్మ ఇస్తారు మరియు శాపాన్ని రావణుడిస్తాడు. మనుషుల బుద్ధి రఘుపతి రాఘవ రాజారాముని వైపుకు వెళ్ళిపోతుంది. కాని రాముడు పరంపిత పరమాత్మ.
బుద్ధి ద్వారా ఆలోచించి ఈ చిత్రాలన్నింటినీ తయారు చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ తమను తామే భగవంతునిగా చెప్పుకుంటూ ఉంటారు. తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. ఇకపోతే ఆత్మలైన మనమందరము వెళ్లి పరంధామంలో పరమాత్మునితో పాటు ఉంటాము. ఆ సమయంలో తండ్రి కూడా బ్రహ్మాండానికి యజమాని, మనం కూడా బ్రహ్మాండానికి యజమానులుగా ఉంటాము. తర్వాత తండ్రి అంటారు, పిల్లలైన మిమ్మల్ని నేను విశ్వానికి యజమానులుగా చేస్తాను. ఎవరు ఎంత గొప్ప రాజైనా నేను విశ్వానికి యజమానిని అని అనరు. తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. మరి ఇటువంటి మాతాపితలపై ఎంతగా బలిహారం అవ్వాలి? వారి శ్రీమతం ప్రసిద్ధమైనది. దానిపై నడుస్తూ నడుస్తూ ఇక చివర్లో శ్రీమతాన్ని పూర్తిగా పాటిస్తారు. ఇప్పుడు ఒకవేళ శ్రీమతంపై పూర్తిగా నడిచినట్లయితే శ్రేష్టంగా అయిపోతారు. ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటి వరకైతే యజ్ఞం ఉంటుందో అప్పటి వరకు పురుషార్థం కొనసాగుతూ ఉంటుంది. ఇది రుద్రజ్ఞాని యజ్ఞం. వారు కూడా శాంతి కొరకు రుద్రయజ్ఞాలు చేస్తూ ఉంటారు. వాటి ద్వారానైతే శాంతి ఏర్పడదు. తండ్రిదైతే ఒకే యజ్ఞం. అందులో మొత్తం సామాగ్రి అంతా స్వాహ అయిపోతుంది మరియు క్షణంలో జీవన్ముక్తి లభిస్తూ ఉంటుంది. వారు ఎన్ని యజ్ఞాలు రచిస్తారు, కాని లాభమేమీ ఉండదు. పిల్లలైన మీరు అహింసాయుతులు. పవిత్రత లేకుండా ఎవ్వరూ స్వర్గంలోకి వెళ్లలేరు. ఇది చివరి సమయం. పతిత ప్రపంచం, భ్రష్టాచారి రావణ ప్రపంచం, 100% అపవిత్రత, అశాంతి, దుఃఖితులు, రోగగ్రస్తులు. ఇదంతా రాయాల్సుంటుంది. మరియు స్వర్గంలో ఉండేది శ్రేష్టాచారులు, 100% పవిత్రత, సుఖం, శాంతి, నిరోగి. అది రావణుడి శాపం. ఇది శివబాబా వారసత్వం. పూర్తిగా రాసి ఉండాలి. భారత్ ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు శ్రేష్టాచారిగా ఉండేది. తర్వాత ఫలానా సమయం నుండి భ్రష్టాచారిగా అయ్యింది. చూడగానే అర్థమయ్యే విధంగా వివరణ రాసి ఉండాలి. అర్థం చేయించడం ద్వారా కూడా బుద్ధిలో నష ఎక్కుతుంది. ఈ వ్యాపారంలోనే ఉన్నట్లయితే ఇక అభ్యాసం అయిపోతుంది. ఆ సేవను 8 గంటలు చేస్తారు కావున ఈ సేవను కూడా 8 గంటలు చేయాలి. సెంటర్లలో ఎవరైతే కుమార్తెలున్నారో వారిలో కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరికైతే సేవా అభిరుచి ఎంతగానో ఉంది. ప్రతి చోటకు పరిగెడుతూ ఉంటారు. కొందరైతే ఒకే చోట విశ్రాంతిగా కూర్చుండిపోతారు. వారిని ఆల్రౌండర్ అని అన్నారు. మహారథుల గురించి ఏమీ అర్థం చేసుకోకపోతే సేవ కూడా డీలా పడిపోతుంది. చాలామందికి తమ అహంకారం ఎంతగానో ఉంటుంది. మా గౌరవం ఉండాలి, ఎవరైనా వస్తే మా గౌరవం తగ్గిపోతుంది అని భావిస్తారు. మహారథులనేవారు సహాయం చేస్తారు అని అర్థం చేసుకోరు. తమ అహంకారమే ఉంటుంది. ఇటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. తండ్రి అంటారు, సత్యమైన హృదయంపైనే స్వామి రాజీ అవుతారు. బాబా వద్దకు సమాచారాలైతే వస్తూ ఉంటాయి కదా. బాబా ప్రతి ఒక్కరి నాడిని అర్థం చేసుకుంటారు. ఈ బాబా కూడా అనుభవజ్ఞులే. ఈ చక్రం యొక్క వివరణ చాలా బాగుంది. మీ ఈ వివరణ ప్రసిద్ధమైనట్లయితే మీ సేవ చాలా బాగా విహంగ మార్గపు సేవగా అవుతుంది. ఇప్పుడైతే చీమ మార్గపు సేవ జరుగుతుంది. తమ దేహాభిమానంలోనే ఉంటారు, అందుకే బుద్ధి నడవదు. ఇప్పుడిది విహంగ మార్గపు సేవ. ఏమేం తయారు చేయాలి అంటూ సేవాదారులైన పిల్లల బుద్ధి నడుస్తూ ఉంటుంది. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడిది కలియుగం. సత్యుగ స్థాపన జరుగుతుంది. తండ్రే అందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. అక్కడున్నది సుఖం, ఇక్కడున్నది దుఃఖం. అందరూ పతితులుగా ఉన్నారు. పతిత మనుషులెవ్వరికీ ముక్తి జీవన్ముక్తుల్నివ్వలేరు. వారంతా భక్తి మార్గపు కార్యవ్యవహారాలు నేర్పించేవారు. గురువులంతా భక్తి మార్గానికి చెందినవారు. జ్ఞాన మార్గపు గురువులెవ్వరూ లేరు. ఇక్కడైతే ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది.
భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో ఇంద్రజాలం యొక్క ఆట ఉంది కదా, అందుకే వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ ఇంద్రజాలికుడు అని అనరు. శ్రీకృష్ణుని కూడా శ్యామం నుండి సుందరంగా తయారు చేసేవారు ఆ తండ్రే. అద్దం చేయించేందుకు ఎంతో నష ఉండాలి, బయటకు వెళ్ళాలి. పేదవారే జ్ఞానాన్ని బాగా తీసుకుంటారు. షావుకార్లపై నమ్మకం తక్కువ ఉంటుంది. 100 మంది పేదవారు వెలువడితే ఒకరిద్దరు షావుకార్లు, 5-7 సాధారణమైన వారు వెలువడతారు. పనిలాగే నడుస్తూ ఉంటుంది. ధనం అవసరం అంతగా ఉండదు. ప్రభుత్వం ఎన్ని ఆయుధాలు తయారు చేసిందో చూడండి. ఇరువైపుల వారు వినాశనం జరుగుతుంది, మేం వినాశనం అయిపోతామో అని అర్థం చేసుకుంటారు. అప్పుడు వేటగాడిగా అయ్యేదెవరు? 2 పిల్లలు పోట్లాడుకుంటే వెన్న మధ్యలో కోతికి లభించింది అని కథ ఉంది కదా. శ్రీకృష్ణుని నోటిలో వెన్న చూపిస్తారు. వాస్తవానికిది స్వర్గం రూపీ వెన్న. ఈ విషయాలను కష్టం మీద ఏ ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఇక్కడ 20-25 సంవత్సరాలు ఉండేవారు కూడా ఏం అర్థం చేసుకోరు. ప్రారంభంలో బట్టీ తయారైంది. అందులో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్లిపోయారు? కొందరు స్థిరపడ్డారు. డ్రామాలో కల్పపూర్వం కూడా ఇదే విధంగా జరిగింది, ఇప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతుంది. చిత్రాలు ఎంత పెద్దగా ఉంటే అంతగా ఎవరికైనా అర్థం చేయించడం సహజమవుతుంది. లక్ష్మీనారాయణ చిత్రం కూడా తప్పకుండా ఉండాలి. భక్తి మార్గం ఎప్పటినుండి ప్రారంభమవుతుంది అనేది వృక్షం ద్వారా అర్థమవుతుంది. బ్రహ్మ యొక్క రాత్రి 2 యుగాలు, తర్వాత బ్రహ్మ యొక్క పగలు 2 యుగాలు. మనుషులు అర్థం చేసుకోరు కావున బ్రహ్మ సూక్ష్మవత్నంలో ఉన్నారని అంటారు. కాని ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఇవి ఎంత గుహ్యమైన రహస్యాలు! ఇవి శాస్త్రాల్లో ఉండవు. మనుషులన్నీ తలకిందుల చిత్రాలను చూశారు, తలకిందుల జ్ఞానాన్ని విన్నారు. బ్రహ్మకు కూడా ఎన్నో భుజాలను చూపించారు. ఈ శాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. ఇవి ఎప్పటినుండి ప్రారంభమవుతాయనేది ప్రపంచానికి తెలీదు. మనుషులు భక్తి ఎంతగా చేస్తారు, భక్తి లేకుండా భగవంతుడు లభించరు అని భావిస్తారు. కాని ఎప్పుడైతే పూర్తి దుర్గతి ఏర్పడుతుందో అప్పుడే సద్గతి కొరకు భగవంతుడు లభిస్తారు. ఈ లెక్క గురించి మీకే తెలుసు. అర్ధకల్పం నుండి భక్తి ప్రారంభమవుతుంది. తండ్రి అంటారు, ఈ వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞతపాదులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇవన్నీ సమాప్తమవనున్నాయి. అందరూ నల్లగా అయ్యేదే ఉంది. మళ్లీ తెల్లగా తయారు చేయడానికి తండ్రికి రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను, అంతేకాని ప్రతి యుగంలోనూ కాదు. కూర్మావతారం, మత్స్యావతారం, పరశురామవతారం ఇవన్నీ భగవంతుని అవతారాలు అంటూ చూపిస్తారు. మరి రాయి రప్పలో భగవంతుడెలా ఉండగలరు? మనుషులు ఎంత అవివేకులుగా అయిపోయారు! తండ్రి వచ్చి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, పవిత్రతాసాగరుడు అని మహిమ కూడా చేయాలి. శ్రీకృష్ణునికి ఈ మహిమ ఉండదు. శ్రీకృష్ణుని భక్తులు శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని అనేస్తారు. ఎంతగా అతుక్కుపోతారు! దాన్నుండి బయటకు తీసి తండ్రి పరిచయాన్ని ఇలా ఇస్తారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు, అందరూ తండ్రి కాలేరు. మరి అలాంటప్పుడు ఎవరిని స్మృతి చేయడం జరుగుతుంది? గాడ్ ఫాదర్ను పిల్లలు తలుచుకుంటారు. అర్థం చేయించేవారు కూడా అనంతమైన బుద్ధి కలవారై ఉండాలి. పిల్లల బుద్ధి హద్దులో చిక్కుకుపోయి ఉంటుంది. ఒకే స్థానంలో కూర్చుండిపోతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు పెద్ద పెద్ద బ్రాంచ్లు తెరుస్తారు. ఎంతగా సెంటర్లు తెరుస్తారో అంతగా ఆ మేనేజర్ మంచివారు. అయితే ఆ తర్వాత సెంటర్పై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది అవినాశి జ్ఞానరత్నాల దుకాణం. ఇది ఎవరిది? జ్ఞానసాగరునిది.
పాయింట్లయితే ఎన్నో ఉన్నాయి. వాటిని ధారణ చేసి అర్థం చేయించాలి. సభలో అందరూ చూడగలిగేలా చిత్రాలుండాలి. గడియారం చిత్రం అంటే సృష్టిచక్రం చిత్రం చాలా బాగుంది. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తులుగా అవుతారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. గడియారంపై అద్దం చేయించడం చాలా సహజం. ఎంతమంది పాత పిల్లలు యోగ్యులుగానే అవ్వరు. తమను తాము అన్నీ తెలిసిన వారిగా భావించి కూర్చుంటారు. ఊరికే సంతోషపడిపోతూ ఉంటారు. సేవ చేయకపోతే వీరు దాత అని ఎవరు భావిస్తారు? దానం కూడా బంగారు నాణాలను చేయాలా లేక పైసలనా? ఈ చిత్రాలు అందుల ముందు అద్దం వంటివి. అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు. ఇంతకుముందు కోతి ముఖంలా ఉండేది. ఇప్పుడు మందిరంలోని ముఖంలా తయారవుతుంది. మందిరంలో ఉండేందుకు యోగ్యులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. దానిని శివ్బాబా స్థాపన చేస్తున్నారు. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారి బుద్ధిలో ఎప్పుడూ ధారణ జరగదు. తండ్రి అంటారు, ప్రతిరోజూ మీకు గుహ్యమైన విషయాలను తెలియజేస్తున్నాను కావున తప్పకుండా జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటుంది. కొందరు ప్రశ్న అడుగుతారు, 8 తరాలు ఏ విధంగా కొనసాగుతాయి? ఈ లెక్కలో ఇన్ని తరాలుండాలి కదా. తండ్రి అంటారు, మీరు ఈ విషయాల్లో ఎందుకు చిక్కుకుంటారు? మొదట తండ్రిని మరియు వారి వారసత్వాన్నైతే స్మృతి చేయండి. అక్కడి ఆచార వ్యవహారాలు ఏవి ఉంటే అవి కొనసాగుతాయి. పిల్లలు ఏ విధంగా జన్మించాల్సి ఉంటే ఆ విధంగా జన్మిస్తారు. మీరెందుకు ఈ విషయాల్లోకి వెళ్తారు? వికారాల మాటలను మీ నోటిపైకెందుకు తీసుకొస్తారు? ఈ చిత్రాలు ఎవరికైనా కానుకగా ఇవ్వడం చాలా మంచిది. ఇది ఈశ్వరీయ కానుక. ఇటువంటి ఈశ్వరీయ కానుకను ఎవరైనా ఎందుకు తీసుకోరు? క్రిస్టియన్లు ఇంకెవరి సాహిత్యాన్ని తీసుకోరు. వారికి తమ ధర్మం యొక్క నష ఉంటుంది. తండ్రి అంటారు, దేవతా ధర్మం అన్నింటికన్నా ఉన్నతమైనది. మాకు ఈ క్రిస్టియన్ల నుండి ఎంతో ధనం లభిస్తుందని వారు భావిస్తారు. కాని ఇవి జ్ఞానం యొక్క విషయాలు. ఎవరైతే జ్ఞానాన్ని తీసుకుంటారో వారే తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విశ్వానికి యజమానులుగా తయారుచేసే మాతాపితలపై హృదయపూర్వకంగా బలిహారమవ్వాలి. వారి శ్రీమతంపై బాగా నడుస్తూ శ్రేష్టంగా అవ్వాలి. రెండవ పాయింట్, తమ హృదయాన్ని సదా సత్యంగా ఉంచుకోవాలి. అహంకారంలోకి రాకూడదు. బంగారు నాణాలను దానం చేయాలి. జ్ఞానదానం చేయడంలో మహారథులుగా అవ్వాలి. 8 గంటలు ఈశ్వరీయ సేవను తప్పకుండా చేయాలి. వరదానము. సర్వప్రాప్తుల అనుభూతి ద్వారా మాయకు వేడ్కోలు ఇచ్చి అభినందనలు పొందే భాగ్యశాలి ఆత్మా భవ. ఎవరి సహచరుడైతే సర్వశక్తివంతుడైన తండ్రినో వారికి సదా సర్వప్రాప్తులు ఉంటాయి. వారి ముందుకు ఎప్పుడూ ఏ రకమైన మాయ రాలేదు. ఎవరైతే ప్రాప్తుల అనుభూతిలో ఉంటూ మాయకు వీడ్కోలిస్తారో వారికి బాబ్దాదా ద్వారా ప్రతి అడుగులో అభినందనలు లభిస్తాయి. కనుక సదా ఇదే స్మృతిలో ఉండండి. స్వయంగా భగవంతుడు ఆత్మలైన మాకు అభినందనలు ఇస్తున్నారు. ఆలోచించను కూడా ఆలోచించని దాన్ని పొందారు. తండ్రిని పొంది అన్నింటినీ పొందారు. అటువంటి భాగ్యశాలి ఆత్మలు మీరు. స్లోగన్. స్వచింతన మరియు ప్రభుచింతన చేసినట్లయితే వ్యర్థ చింతన స్వతహాగానే సమాప్తమైపోతుంది. ఓం శాంతి.